హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 9th క్లాస్ సెమిస్టర్ 2లో 9th చాప్టర్ సర్కిల్స్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనకి 8th చాప్టర్ క్వాడ్రిలేటరల్స్ కంప్లీట్ అయింది సార్. ఇక ఈ వీడియోలో మనకి 9th చాప్టర్ కొత్త చాప్టర్ సార్. సెమిస్టర్ 2లోని 9th చాప్టర్ సర్కిల్స్ సార్. ఆల్రెడీ మనకి బిఫోర్ క్లాసెస్లో అంటే నార్మల్గా మనకి 6th, 7th, 8thలో చూస్తుంటారు సార్. సర్కిల్ అంటే ఏంటి, యాక్చువల్గా సర్కిల్స్ యొక్క రేడియస్, డయామీటర్ ఇవన్నీ చూస్తుంటారు సార్. ఒకసారి మళ్ళీ ఈ చాప్టర్లో రివిజన్ పార్ట్ చూద్దాం సార్. చాప్టర్లో ఏమేమి కవర్ అవుతాయి అన్న పాయింట్స్ అనేది ఇంట్రడక్షన్ వీడియోలో చూద్దాం సార్. ఇన్ ద ఫస్ట్ వన్, సర్కిల్. అసలు సర్కిల్ అంటే ఏంటి? ఎనీ క్లోజ్డ్ షేప్ విత్ ఆల్ పాయింట్స్ కనెక్టెడ్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఫార్మ్స్ ఎ సర్కిల్. అంటే ఏంటి, ఇది ఒక క్లోజ్డ్ షేప్ సార్. అయితే ఈ క్లోజ్డ్ షేప్ అనేది ఎలా ఉంటుందని సార్, విత్ ఆల్ పాయింట్స్, అన్ని పాయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అన్ని పాయింట్స్ ఎలా ఉంటాయి సార్, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఒక పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి సార్, ఫిక్స్ అయి ఉంటాయి సార్. ఆ ఫిక్స్ అయి ఉన్నప్పుడు ఆ పాయింట్స్ అన్నీ కలిపితే ఫామ్ అయ్యేది ఏంటి సార్, మనకి ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఎనీ పాయింట్ విచ్ ఈజ్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ఇట్స్ బౌండరీస్ నౌన్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఒక పాయింట్ ఫిక్స్ అవుతుందని చెప్పాను సార్. అంటే ఒక పాయింట్ ఫిక్స్ అయ్యి ఆ పాయింట్ చుట్టూరు మనకి నాన్ కొలినియర్ పాయింట్స్ ఉంటాయి. ఆ నాన్ కొలినియర్ పాయింట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సర్కిల్ అనేది ఫామ్ అయినప్పుడు మనకి పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే ఆ జాయిన్ చేయగా ఏర్పడింది ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది కదా సార్, ఆ ఫిక్స్డ్ పాయింట్ అంటే మనకి సెంటర్ అంటారు సార్. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏమని పిలుస్తారు, సెంటర్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ సార్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ కాల్డ్. అంటే ఒక సెంటర్ తీసుకున్నాం కదా సార్, ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ యొక్క ఎడ్జ్ మీదకి ఏ పాయింట్ వద్ద గీసినా, అంటే ఈ సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి. ఎక్కడి వరకు సార్, ఏదైనా ఒక పాయింట్ వరకు డ్రా చేయండి. అంటే ఒక సర్కిల్ ఎడ్జ్ వరకు ఎక్కడి నుంచి అయినా జాయిన్ చేయండి సార్. ఆ జాయిన్ చేసిన లైన్ని, ఈ లైన్ ఏమని పిలుస్తారంటే మనకి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని పిలుస్తారు సార్. ఏమని పిలుస్తారమ్మా, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటారు సార్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనకి ఆర్తో డినోట్ చేస్తారు సార్. నెక్స్ట్ కార్డ్ సార్. నెక్స్ట్ వన్ ఏంటి సార్, కార్డ్. ద లైన్ సెగ్మెంట్ విత్ ఇన్ ద సర్కిల్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఎ కార్డ్. అంటే ఏంటి, ఒక సర్కిల్ ఉంటుంది సార్. ఒక సర్కిల్ మీద ఏదైనా 2 పాయింట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్, ఇదొక పాయింట్ అని తీసుకున్నాం సార్. ఈ ఏబి అనే 2 పాయింట్స్ తీసుకోండి. ఈ ఏబి అనే 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంది సార్ ఒక లైన్ అనేది. ఈ ఏబి అనే 2 పాయింట్స్ని జాయిన్ చేసిన లైన్ ఏమని పిలుస్తారంటే కార్డ్ అని పిలుస్తారు సార్. ఈ లైన్ ఏమని పిలుస్తారో మనకి కార్డ్ అని పిలుస్తారు సార్. ఇది సెంటర్ నుంచి వెళ్ళదు సార్. సెంటర్ నుంచి తప్ప సర్కిల్లో ఎక్కడికైనా మనం ఈ కార్డ్స్ అనేవి డ్రా చేయొచ్చు. ఫ్రమ్ ద సెంటర్ తప్ప, సెంటర్ నుంచి కార్డ్స్ అనేవి ఏం చేయాలని సార్, సెంటర్ నుంచి కార్డ్స్ అనేవి డ్రా చేయాలి. వితౌట్ సెంటర్ మినహాయించి మిగిలిన సర్కిల్లో ఏ పార్ట్కి గీసినా, ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసినా, ఆ 2 పాయింట్స్ జాయిన్ చేసిన లైన్ ఏమని పిలుస్తారంటే కార్డ్ అని పిలుస్తారు సార్. అండ్ నెక్స్ట్ వన్, డయామీటర్. ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. అంటే మనకేంటి, ఈ కార్డ్ అనేది తీసుకున్నాం, ఈ కార్డ్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతుందా, సెంటర్ నుంచి పాస్ అవుతుందని చెప్పాను సార్. అయితే ఇప్పుడు ఒక కార్డ్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుందని సార్, మనకి సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఎక్కడి నుంచి పాస్ అవుతుందండి, సెంటర్ నుంచి పాస్ అవుతుంది సార్. సెంటర్ నుంచి పాస్ అవుతుంది, కంపల్సరీగా సెంటర్ పాయింట్ని టచ్ చేస్తూ వెళ్తుంటే దాన్ని ఏమని పిలుస్తారంటే డయామీటర్ అని పిలుస్తారు సార్. దీన్ని ఏమని పిలుస్తారో మనకి డయామీటర్ అని పిలుస్తారు. అలాగే డయామీటర్ ఈజ్ ద లాంగెస్ట్ కార్డ్ సార్. మనకి సర్కిల్లో ఏ సర్కిల్ తీసుకున్నా ఆ సర్కిల్లో డయామీటర్ అనేది ఏమవుతుంది, లాంగెస్ట్ కార్డ్ అవుతుంది. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది రేడియస్ అని చెప్పుకున్నాం సార్. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ ఎడ్జ్ కూడా డ్రా చేసాం కదా సార్, ఇది కూడా ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. అంటే డయామీటర్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు సార్, 2r అని రాసుకోవచ్చు. డయామీటర్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 2r అని రాసుకోవచ్చు సార్. అంటే 2 రేడియస్ కలిపితే ఒక డయామీటర్ అనేది ఫామ్ అవుతుంది సార్. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్. సెగ్మెంట్ అంటే ఏ సర్క్యులర్ సెగ్మెంట్ ఈజ్ ఏ రీజన్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సర్కిల్ బై ఎ సీకెంట్ ఆర్ కార్డ్. అంటే ఒక సర్కిల్ తీసుకున్నాం సార్. ఒక సర్కిల్ తీసుకుని ఒక సర్కిల్నిలో కొంచెం పార్ట్ని సెపరేట్ చేస్తున్నాం. ఎలా సెపరేట్ చేస్తున్నాం సార్, ఒక సీకెంట్తో కానీ ఒక కార్డుతో కానీ. ఒక సీకెంట్తో కానీ అంటే ఇది ఒక కార్డు సార్. ఈ సర్కిల్ ఇది ఒక ఫుల్ సర్కిల్ సార్. ఫుల్ సర్కిల్ ఈ కార్డు ఏం చేస్తుంది, 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఈ 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు దీని మొత్తాన్ని ఏమని పిలుస్తారు, సిగ్మెంట్ అని పిలుస్తారు. అయితే అందులో చిన్న పార్ట్ ఉంది కదా సార్, చిన్న పార్ట్ని మైనర్ సిగ్మెంట్ అంటారు. స్మాలర్ రీజన్, ఏదైతే స్మాలర్ రీజన్ ఉందో ఆ స్మాలర్ రీజన్ మైనర్ సిగ్మెంట్ అని పిలుస్తారు.
ఏదైతే బిగ్గర్ రీజన్ ఉందో ఆ బిగ్గర్ రీజన్ ఏమని పిలుస్తారు మనకి, మేజర్ సెగ్మెంట్ అని కూడా పిలుస్తారు సార్. అండ్ నెక్స్ట్ ఆర్క్ సార్. నెక్స్ట్ వన్ ఏంటి సార్, ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. ద పోర్షన్ ఆఫ్ ఏ సర్కిల్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే ఒక సెంటర్ నుంచి 2 రేడియస్ డ్రా చేస్తాం సార్. 2 రేడియస్ డ్రా చేసినప్పుడు ఈ 2 రేడియస్లో కూడా ఎక్కడ టచ్ అవుతుంది సార్, సర్కిల్ యొక్క ఎడ్జెస్ని టచ్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 రేడియస్ మధ్య, అంటే ఈ 2 పాయింట్స్ మధ్య, 2 పోర్షన్స్ మధ్య, అంటే చూడండి ఈ రెండింటి మధ్య ఒక సర్కిల్ యొక్క పార్ట్ ఉంది కదా సార్, ఈ పార్ట్ని ఏమని పిలుస్తారంటే మనకి, ఈ పార్ట్ని ఏమని పిలుస్తారంటే ఆర్క్ అని పిలుస్తారు సార్. మిగిలిన బాగానే ఏంటంటారు మేజర్ ఆర్క్ అవుతుంది సార్. ఇది మైనర్ ఆర్క్ అయితే ఈ మిగిలిన పార్ట్ అంతా కూడా ఏమవుతుంది మనకి, మేజర్ ఆర్క్ అని కూడా పిలవచ్చు సార్. ఓకేనా సార్, ఇది ఆర్క్ అంటే. అండ్ నెక్స్ట్ సెక్టార్. సెక్టార్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఇది ఆర్క్ అని పిలుచుకున్నాం. ఈ 2 రేడియస్ని జాయిన్ చేస్తే ఒక సర్కిల్ మీద, సర్కిల్ డిస్టెన్స్ ఏమైనా చేసుకున్నారు సార్, ఆర్క్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 రేడియస్కి మధ్యలో డిస్టెన్స్ ఉంది కదా సార్, అంటే ఏరియా ఉంది కదా సార్, ఈ ఏరియాని అంటే ఈ పార్ట్ని ఏమని పిలుస్తారంటే మనకి సెక్టార్ అని పిలుస్తారు. ఇది మనకి మైనర్ సెక్టర్ అవుతుంది. ఈ మొత్తం పార్ట్ ఏమవుతుంది సార్ మనకి మేజర్ సెక్టర్ అని కూడా పిలుస్తారు. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ సర్కంఫరెన్స్. నెక్స్ట్ సర్కంఫరెన్స్ అంటే ఏంటి, సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా ఒక రెక్టాంగిల్ తీసుకున్నా, ఒక స్క్వేర్ తీసుకున్నా, లేకపోతే ఒక రాంబాక్స్ తీసుకున్న ప్రతిదానికి కూడా మనకి ఏముంటుంది సార్, పెరిమీటర్ ఉంటుంది, అంటే చుట్టుకొలత అంటారు. సేమ్ అలాగే మనకి సర్కిల్ కూడా పెరిమీటర్ ఉంది సార్. ఆ సర్కిల్ యొక్క పెరిమీటర్ని ఏమని పిలుస్తారంటే మనకి సర్కంఫరెన్స్ అని పిలుస్తారు. సర్కిల్ యొక్క పెరిమీటర్ని ఏమని పిలుస్తారు సార్, మనకి సర్కంఫరెన్స్ అని పిలుస్తారు. అంటే చుట్టుకొలత. ఈజీగా తెలుగులో మనకి తెలియాలంటే చుట్టుకొలత సార్. అంటే ఈ చుట్టుకొలత అనేది మనం మేజర్గా ఎందులో చూస్తాం అంటే ఒక సర్కిల్, ఒక రెక్టాంగిల్కి కానీ ఒక స్క్వేర్కి కానీ చూస్తారు సార్. కానీ ఇక్కడ మనకి పెరిమీటర్ అని పిలవరు, అక్కడ పెరిమీటర్ అని పిలుస్తారు. ఒక రెక్టాంగిల్కి కానీ స్క్వేర్కి కానీ తీసుకుంటే ఆ చుట్టుకొలతని పెరిమీటర్ అని పిలుస్తారు. కానీ ఒక సర్కిల్ యొక్క చుట్టుకొలతని పిలవాలంటే దాన్ని సర్కంఫరెన్స్ అని పిలవాలి సార్. ఏమని పిలుస్తారు సార్, మనకి సర్కంఫరెన్స్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ టాపిక్, యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ ఎట్ ఏ పాయింట్. అంటే ఆ కార్డ్ అనేది ఒక యాంగిల్ సబ్టెండ్, అంటే ఒక యాంగిల్ని సూచిస్తుంది సార్. ఆ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయని తీసుకోవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ సర్కిల్ సిడి ఈజ్ ద కార్డ్. ఇన్ ఏ సర్కిల్ ఈ సిడి అనేది ఒక కార్డ్ అని సార్. ఇన్ ఏ సర్కిల్ సిడి ఈజ్ ఏ కార్డ్ అండ్ ఈజ్ మేకింగ్ యాంగిల్ సిపిడి. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి, సిపిడి అనే ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. అంటే ఈ పి అనే పాయింట్ దగ్గర యాంగిల్ అనేది ఏం చేస్తుంది సార్, యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. దెన్ దిస్ ఈజ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ సిడి అట్ ఎనీ పాయింట్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ కార్డు యాంగిల్ ఫామ్ చేస్తుంది కదా సార్, ఈ ఫామ్ చేసిన కార్డు యొక్క యాంగిల్ అనేది ఏమవుతుందండి సార్, మనకి కార్డు సబ్టెండ్ చేసిన యాంగిల్ అవుతుంది సార్. అలాగే సేమ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా సార్. ఆ యాంగిల్ కూడా దేని యొక్క యాంగిల్ అవుతుంది, కార్డు యొక్క యాంగిల్ అవుతుంది సార్. అంటే ఇక్కడ యాంగిల్ సిపిడి అనేది దేని యొక్క యాంగిల్ సార్, సిడి అనే కార్డు యొక్క యాంగిల్ అవుతుంది సార్, పి అనేది. Likewise, angle COD is the angle subtended by chord CD at point O. అంటే ఇక్కడ ఒక యాంగిల్ సార్, ఈ 3 యాంగిల్స్ ఫామ్ చేస్తుంది. మొత్తం ఈ ట్రయాంగిల్లో ఈ సర్కిల్ తీసుకుంటే సర్కిల్లో ఎన్ని యాంగిల్స్ ఫామ్ చేస్తుంది సార్, యాంగిల్ P అనేది ఒక యాంగిల్, యాంగిల్ O అనేది ఒక యాంగిల్, అలాగే యాంగిల్ Q అనేది కూడా ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. అంటే టోటల్గా ఎన్ని యాంగిల్స్ ఫామ్ చేస్తుంది సార్, 3 యాంగిల్స్ ఫామ్ అవుతాయి సార్. మనకి ఇక్కడ సార్ ఒక కార్డు తీసుకుంటే, సిడి అనే కార్డు తీసుకుంటే సిడి అనే కార్డు మీద బేస్ అయ్యి మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే, నార్మల్గా మనకి ఇక్కడ ఇచ్చిన సర్కిల్లో ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే 3 సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి సార్. అండ్ నెక్స్ట్ థియరమ్స్ ఉంటాయి సార్ మనకి ఇక్కడ. నెక్స్ట్ అందులో ఫస్ట్ థియరం 9.1 చూద్దాం సార్. థియరం 9.1 అంటే ఏంటంటే మనకి ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ సబ్టెండెడ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్. ఇప్పుడు మనకి ఒక 2 ఈక్వల్ కార్డ్స్ ఉన్నాయని సార్. అంటే ఇక్కడ ఏబి అనేది ఒకటి, సిడి అనేది ఒక, ఈ 2 కార్డ్స్ అని తీసుకోండి సార్. ఈ 2 కార్డ్స్ యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి కదా సార్. ఎక్కడ ఫామ్ చేస్తున్నాయి, సెంటర్కి యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే యాంగిల్ ఏఓబి అనేది ఒకటి ఫామ్ చేస్తుంది. అలాగే యాంగిల్ డిఓసి అనే యాంగిల్, 2 యాంగిల్స్ ఫామ్ చేస్తున్నాయి కదా సార్. ఈ 2 యాంగిల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయని సార్. 2 యాంగిల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి సార్, ఈక్వల్గా ఉంటాయి. ఇలాగనే కాకుండా నార్మల్గా ఒక సర్కిల్ తీసుకున్నాం సార్. ఒక సర్కిల్ తీసుకుని ఏదైనా 2 కార్డ్స్ తీసుకోండి, 2 ఈక్వల్ కార్డ్స్ తీసుకోండి. 2 ఈక్వల్ కార్డ్స్ తీసుకుని ఈ 2 ఈక్వల్ కార్డ్స్ కూడా మనకి సెంటర్ దగ్గర ఏం చేస్తాయి సార్, యాంగిల్ ఫామ్ చేస్తాయి కదా సార్. ఈ యాంగిల్, ఈ కార్డ్ ఫామ్ చేసే యాంగిల్ సార్, అలాగే నెక్స్ట్ ఈ కార్డ్ ఫామ్ చేసే యాంగిల్. అంటే ఈ యాంగిల్ 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్, మనకి ఈక్వల్ అవుతాయి. అంటే ఏదైనా 2 ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నప్పుడు సెంటర్, అంటే సెంటర్ ఆఫ్ ద
సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర యాంగిల్ అనేది ఎలా ఉంటున్నాయి సార్, రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయి అని చెప్తున్నారు సార్. నెక్స్ట్ 9.2 సార్, థీరం 9.2, ఇఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ అట్ ద సెంటర్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఏంటి, కార్డ్స్ ఉన్నాయండి సార్, ఒక రెండు కార్డ్స్ ఉన్నాయి. ఆ రెండు కార్డ్స్ యాంగిల్ ఎక్కడ సబ్టెండ్ చేస్తాయని సార్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర రెండు కార్డ్స్ కూడా యాంగిల్స్ అనేవి సబ్టెండ్ చేస్తాయి. అంటే రెండు యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఎక్కడ ఫామ్ అవుతున్నాయని సార్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర రెండు యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ ఫామ్ అయిన రెండు యాంగిల్స్ ఎలా ఉన్నాయని సార్, ఈక్వల్గా ఉన్నాయంట. అంటే ఇక్కడ యాంగిల్ ఏఓబి అనేది యాంగిల్ సిఓడి అనేది రెండు యాంగిల్స్ ఎలా ఉన్నాయండి సార్, ఈక్వల్గా ఉన్నాయండి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటే ఈ రెండు కార్డ్స్ కూడా ఏమవుతున్నాయని సార్, ఈక్వల్ అవుతున్నాయని సార్. అంటే థీరం 9.1కి రివర్స్ అవుతుంది సార్. థీరం 9.1లో ఏం తీసుకున్నాం సార్, రెండు ఈక్వల్ కార్డ్స్ ఉన్నాయి. రెండు ఈక్వల్ కార్డ్స్ ఉంటాయి, ఆ రెండు కూడా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్స్ రెండు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సేమ్ అదేవిధంగా 9.2 ఏం స్టేట్ చేస్తుందంటే, రెండు యాంగిల్స్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర ఫామ్ అవుతున్నాయి. ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే కనుక ఆ రెండు యాంగిల్స్ ఫామ్ చేసిన కార్డ్స్ రెండు కూడా ఎలా ఉంటాయని సార్, మనకి ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నారు సార్. ఓకేనా సార్. ఇది మనకి థీరమ్స్ ఎక్కువ ఎక్కడ వస్తాయంటే మనకి సమ్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి సార్. అండ్ నెక్స్ట్ థీరం 9.3, ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ టు ఎ కార్డ్ బైసెక్ట్స్ ద కార్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది సార్, ఒక సర్కిల్లో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఓ అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక కార్డ్ ఉంది సార్, ఏబి అనే ఒక కార్డ్ ఉంది. ఏబి అనే కార్డ్ డ్రా చేసాం సర్కిల్లో. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఓ అనే సెంటర్ నుంచి ఏబి అనే లైన్ మీదకి, అంటే ఏబి అనే కార్డ్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఈ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్ అనేది ఏం చేస్తుందని సార్, ఈ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఏ నుంచి ఎంకి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో ఎం నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్. అంటే ఒక కార్డ్ అనేది సెంటర్ నుంచి డ్రా చేసినప్పుడు ఒక లైన్ అనేది కార్డు మీదకి, ఏబి అనే కార్డు మీదకి ఒక లైన్ అనేది, ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేసినప్పుడు ఈ పర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ కార్డ్ని ఏం చేస్తుందని సార్, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది సార్. అండ్ నెక్స్ట్ థీరం 9.4, ద లైన్ డ్రాన్ టు ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ టు బైసెక్ట్ ఏ కార్డ్ ఈజ్ పర్పెండిక్యులర్. అంటే ఏంటి, ఒక కార్డ్ ఉంది, ఏబి అనే కార్డ్ ఉంది. ఈ ఏబి అనే కార్డ్ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసాం. ఎక్కడికి డ్రా చేసాం సార్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి ఒక లైన్ అనేది డ్రా చేయండి. సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి ఒక లైన్ అనేది డ్రా చేసినప్పుడు ఈ లైన్ అనేది ఏబీకి ఎలా ఉంటుందని సార్, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సేమ్ సార్ 9.3, 9.4 కూడా రివర్స్ సార్. 9.3 అనేది ఏమవుతుంది, ఏబి అనే కార్డ్ ఉంది. ఏబి అనే కార్డు మీదకి ఓ అనే పాయింట్ నుంచి, అంటే ఓ అనే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఏబి అనే కార్డు మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్ ఏం చేస్తుందని సార్, ఈ ఏబి అనే లైన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అని చెప్తున్నారు. సేమ్ ఇప్పుడు మనకి 9.4 ఏంటంటే, ఒక లైన్ ఉందని సార్, ఒక లైన్ ఎక్కడ నుంచి డ్రా చేస్తున్నాం సార్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి కార్డ్ని బైసెక్ట్ చేసే విధంగా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఒక కార్డ్ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేయండి సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి. ఈ లైన్ అనేది ఏం చేస్తుందంటే ఈ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సేమ్ ఈ ఏబి అనే కార్డ్కి ఈ ఓఎం అనేది ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది మనకి 9.4 సార్. అండ్ నెక్స్ట్ థీరం 9.5, there is only one circle passing through 3 given non-collinear points. ఒక 3 నాన్ గివెన్ కొలినియర్ పాయింట్స్ ఉన్నాయండి సార్. 3 పాయింట్స్ ఉన్నాయి, నాన్ కొలినియర్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ నుంచి కూడా ఒకే సర్కిల్ డ్రా చేయగలం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 నాన్ కొలినియర్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఈ నాన్ కొలినియర్ పాయింట్స్ 3 జాయిన్ చేసేలాగా ఎన్ని సర్కిల్స్ అయితే డ్రా చేయగలం సార్, ఒక సర్కిల్ మాత్రమే డ్రా చేయగలం అని చెప్తున్నారు. నెక్స్ట్ థీరం 9.6 సార్, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. అంటే మనకి రెండు ఈక్వల్ కార్డ్స్ ఉన్నాయండి సార్. రెండు ఈక్వల్ కార్డ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్లో రెండు కార్డ్స్ ఉన్నాయి, ఏబి అనేది ఒక కార్డు, సిడి అనేది ఒక కార్డు. ఈ రెండు కార్డ్స్ ఎలా ఉన్నాయని సార్, ఈక్వల్ కార్డ్స్ అంట. మళ్ళీ వీళ్ళ యొక్క డిస్టెన్స్ కూడా సెంటర్ నుంచి ఎలా ఉంటుందని సార్, ఈక్వల్గా ఉంటుందని సార్. అంటే ఏమైనా రెండు కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండు కార్డ్స్ ఈక్వల్ కార్డ్స్ అయితే కనుక మళ్ళీ వాటి యొక్క డిస్టెన్స్, అంటే సెంటర్ నుంచి వాటి యొక్క డిస్టెన్స్ కూడా ఎలా ఉంటుందని సార్, ఈక్వల్గా ఉంటుంది. అంటే ఓ నుంచి ఏకి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో ఓ నుంచి సి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే ఓఈ అనేది ఓసి అనేది ఏమవుతాయి, రేడియస్ ఆఫ్ ద సర్కిల్స్ అవుతాయి. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎక్కడికి డ్రా చేసినా రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది సార్. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబి అనేది సిడి అనేది రెండు కార్డ్స్ సార్, ఆ రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయని సార్. ఇప్పుడు ఈ కార్డ్స్ నుంచి సెంటర్కి డ్రా చేసిన రెండు లైన్స్ కూడా ఎలా ఉంటున్నాయని సార్, ఈక్వల్ డిస్టెన్స్, రెండు కూడా సెంటర్ నుంచి, అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయని చెప్తున్నారు. సేమ్ మనకి కార్డ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్,
ఒక కార్డ్స్ ఉన్నాయని సార్, ఏబిసిడి అనే 2 కార్డ్స్ సెంటర్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి. ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ సర్కిల్ యొక్క లెంత్ ఎలా ఉంటుందని సార్, సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ఈ 2 కార్డ్స్ ఎలా ఉంటాయంట, ఈక్వల్ లెంత్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కార్డ్స్ ఉన్నాయమ్మా, ఈ 2 ఫస్ట్ 9.6 అని చెప్తుంది, 2 ఈక్వల్ కార్డ్స్ ఉన్నాయి. 2 ఈక్వల్ కార్డ్స్ ఉన్నప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ కంటే 2 ఈక్వల్ డిస్టెన్స్గా 2 లైన్స్ డ్రా చేస్తే ఈ లైన్స్ అనేవి 2 కూడా ఎలా ఉన్నాయంట, ఈక్వల్గా ఉన్నాయంట. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనకి 2 ఈక్వల్ కార్డ్స్ ఉన్నాయి. 2 ఈక్వల్ కార్డ్స్ ఉంటే సెంటర్ నుంచి 2 ఈక్వల్ కార్డ్స్కి 2 లైన్స్ డ్రా చేస్తే ఈ 2 లైన్ యొక్క లెంత్ అన్నది ఎలా ఉంటుందని సార్, ఈక్వల్గా ఉంటుందని 9.7 థీరంలో తెలుస్తుంది సార్. నెక్స్ట్ టాపిక్ సార్, యాంగిల్స్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్. అంటే మనకి ఏంటి, ఇప్పుడు దీని ముందు ఏం చేస్తాం సార్, యాంగిల్ సబ్టెండెడ్ బై కార్డ్ చూసాం సార్. ఇప్పుడు యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ చూద్దాం. అంటే ఇఫ్ 2 కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మొత్తం ఒక సర్కిల్ ఉంది సార్, సర్కిల్లో 2 కార్డ్స్ తీసుకున్నాం, ఏబిసిడి అనే 2 కార్డ్స్ తీసుకున్నాం సార్. ఈ 2 కార్డ్స్ ఈక్వల్ అని సార్. దెన్ ద కరస్పాండింగ్ ఆర్క్స్, అంటే ఏ నుంచి బీకి ఒక కార్డు ఉంటుంది కదా సార్, ఈ కార్డు, అలాగే సి నుంచి డీకి ఉంటుంది కదా సార్, ఈ కార్డు. ఈ 2 కార్డ్స్ ఎలా ఉంటాయని, ఈ 2 ఆర్క్స్ కూడా ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయని సార్. అంటే ఏంటి, ఒక సర్కిల్ తీసుకున్నాం సార్, ఒక సర్కిల్లో 2 కార్డ్స్ తీసుకున్నాం. 2 కార్డు యొక్క లెంత్ అనేది ఎలా ఉన్నాయంట, ఈక్వల్గా ఉన్నాయి. 2 కార్డ్ లెంత్లు ఈక్వల్గా ఉంటే ఆ 2 కార్డ్స్కి నుంచి 2 కార్డ్స్కి ఉన్న ఆర్కులు ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయి. సిమిలర్లీ ఆ కాన్వర్స్లీ కూడా మనకు ఇప్పుడు 2 ఆర్కులు ఈక్వల్ అయినాయి సార్. 2 సర్కిల్స్లో 2 ఆర్కులు డ్రా చేస్తే 2 ఆర్కుల నుంచి ఫామ్ అయిన కార్డ్ యొక్క లెంత్ కూడా ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయని సార్. ఈక్వల్ ఆర్క్స్ ఆఫ్ ఏ సర్కిల్ సబ్టెండెడ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్. అంటే మనకేంటి, ఎప్పుడు కూడా 2 ఈక్వల్ ఆర్క్స్ ఉన్నాయంటే ఆ 2 ఈక్వల్ ఆర్క్స్ సెంటర్కి ఫామ్ చేసే యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయని సార్. అంటే ఇప్పుడు ఏబి అనే కార్డు ఉంది, ఏబి అనే కార్డు సెంటర్కి ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది అనుకోండి సార్, ఈ యాంగిల్. అలాగే ఈ సిడి అనే కార్డు ఉంది, ఈ సిడి అనే కార్డు ఇంకొక యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయని సార్, ఎప్పుడు కూడా మనకి ఈక్వల్గా ఉంటాయని స్టేట్ చేస్తున్నారు సార్. అలాగే నెక్స్ట్ థీరం 9.8 సార్. వీళ్ళకి ప్రూఫ్ అవసరం లేదు సార్, నార్మల్గా మనకి స్టేట్మెంట్స్ చూసుకుంటే సరిపోతుంది సార్. థీరం 9.8, ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఈజ్ డబల్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఇట్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకున్నాం సార్, ఒక సర్కిల్ తీసుకుని ఏబి అనే ఆర్క్ డ్రా చేసాం. ఏబి అనే ఆర్క్ తీసుకున్నాం సార్. ఏబి అనే ఆర్క్ తీసుకున్నప్పుడు ఏబి అనే ఆర్క్ అనేది సెంటర్తో ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. సార్. ఇక్కడ యాంగిల్ ఓ అనేది ఫామ్ చేస్తుంది. ఈ యాంగిల్ ఓ అనేది ఎలా ఉంటుందని సార్, మనకి ఈ ఆర్క్ ఉంది కదా సార్, ఈ ఆర్క్ మళ్ళీ వేరే యాంగిల్ ఫామ్ చేస్తుంది. వేరే యాంగిల్ ఎక్కడ ఫామ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పాయింట్ వద్ద వేరే యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఈ యాంగిల్కి ఈ యాంగిల్ అనేది ఎలా ఉంటుందని సార్, డబుల్ యాంగిల్ అవుతుందని సార్. అంటే ఏదైనా ఒక ఆర్క్కి డ్రా చేసిన యాంగిల్ అనేది రిమైనింగ్ వేరే అదే ఆర్క్ నుంచి వేరే యాంగిల్కి డ్రా చేస్తే ఆ 2 యాంగిల్స్ ఒకదానికొకటి డబల్ ఉంటాయని సార్. ఒక యాంగిల్కి ఒక యాంగిల్ ఎలా ఉంటాయని సార్, డబల్ అవుతాయని సార్. యాంగిల్ అనే సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్. ఏదన్నా ఒక సెమీ సర్కిల్లో యాంగిల్స్ తీసుకున్న సెమీ సర్కిల్ అంటే ఏంటి, హాఫ్ సర్కిల్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫుల్ సర్కిల్ అని తీసుకున్నాం అనుకోండి సార్. ఫుల్ సర్కిల్లో సెంటర్ నుంచి ఒక డయామీటర్ డ్రా చేసినప్పుడు ఇది ఒక 2 సెమీ సర్కిల్స్ కింద విడిపోతుంది. ఈ సెమీ సర్కిల్స్లో ఏ యాంగిల్ తీసుకున్నా సార్ మనకి ఎంతకి ఈక్వల్ అవుతుందని సార్, రైట్ యాంగిల్కి అంటే 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుందని సార్. ఇది మనకి థీరం 9.8 సార్. అండ్ మనకి నెక్స్ట్ థీరం 9.9. థీరం 9.9 ఏంటంటే మనకి యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే మనకి ఒక సర్కిల్ తీసుకున్నాం సార్, సర్కిల్లో ఏబి అనేది ఒక కార్డ్ అని తీసుకున్నాం. ఏబి అనేది ఒక కార్డ్ అనుకోండి సార్. ఏబి అనేది ఒక కార్డ్ అయితే ఇప్పుడు ఇది మైనస్ సిగ్మెంట్, ఇదేంటిది మైనస్ సిగ్మెంట్ సార్. ఇప్పుడు ఇది మేజర్ సిగ్మెంట్ అవుతుంది. ఇప్పుడు మైనస్ సిగ్మెంట్ మేజర్ సిగ్మెంట్ అనే 2 సిగ్మెంట్స్ ఉన్నాయి. ఈ మైనస్ సిగ్మెంట్ కానీ మేజర్ సిగ్మెంట్లో కానీ ఏమైనా 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 2 యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయి. అంటే ఒకే సిగ్మెంట్లో ఉండాలి. ఉంటే యాంగిల్స్ 2 మేజర్ సిగ్మెంట్ ఉండాలి, లేకపోతే యాంగిల్స్ ఉంటే 2 కూడా మైనస్ సిగ్మెంట్లో ఉండాలి. అలా మేజర్ సిగ్మెంట్ మైనస్ సిగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ ఎప్పుడు కూడా 2 యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ యాంగిల్ సి యాంగిల్ డి అనేది యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్ సిగ్మెంట్ కదా సార్, ఈ మైనస్ సిగ్మెంట్ కూడా ఒక యాంగిల్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ని 1 అని తీసుకున్నాం సార్. మళ్ళీ ఇక్కడ ఒక యాంగిల్ తీసుకోండి, ఇది యాంగిల్ 2 అని తీసుకోండి. ఈ 2 యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయి. అంటే ఒకే సిగ్మెంట్లో తీసుకున్న యాంగిల్స్ 2 కూడా ఈక్వల్గా ఉంటాయి సార్. అండ్ నెక్స్ట్ థీరం 9.10 సార్. If a line segment joining 2 points, if a line segment joining
2 points subtends equal angles at two other points lying on the same side of the line containing the line segment. The 4 points lie on the circle, then they are concyclic. అంటే ఏంటి, ఒక లైన్ సెగ్మెంట్ ఉందండి సార్, ఒక 2 పాయింట్స్ లైన్ సెగ్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఉంది సార్. ఈ 2 పాయింట్స్ని లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తున్నప్పుడు ఈ ఈక్వల్ పార్ట్స్ సబ్టెండ్ చేస్తుంది. అంటే సిడి అనే యాంగిల్స్ ఎలా ఉన్నాయి సార్, ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఈక్వల్గా ఉంటే ఈ 4 పాయింట్స్ కూడా ఎక్కడ ఉంటాయని సార్, లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. అంటే సర్కిల్కి మొత్తం 4 పాయింట్స్ కూడా ఇన్సైడ్ అంటే లోపల మాత్రం ఇంటీరియర్లో మాత్రం యాంగిల్స్ అనేవి లయింగ్ అంటే ఉంటాయి అని చెప్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ మనకి సైక్లిక్ క్వాడ్రాటర్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి సైక్లిక్ క్వాడ్రాటర్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్, మనకి సమ్స్లో మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది సార్. సైక్లిక్ క్వాడ్రాటర్. ఏ క్వాడ్రాటరల్ ఏబిసిడి ఈజ్ ఎ సైక్లిక్ ఇఫ్ ఆల్ ద 4 vertices ఆఫ్ ఇట్ లై ఆన్ ఏ సర్కిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకున్నాం సార్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్ అని తీసుకుంటే ఏబిసిడి అనే ఒక క్వాడ్రాటరల్ ఉంది. ఏబిసిడి అనే క్వాడ్రాటరల్ యొక్క 4 vertices కూడా ఎక్కడ ఉన్నాయి సార్, ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయి, అంటే సర్కిల్ యొక్క లోపల ఉన్నాయి సార్. కాబట్టి ఇలా ఉంటే ఈ సర్కిల్ని ఏమని పిలుస్తారంటే సైక్లిక్ క్వాడ్రాటరల్ అని పిలుస్తారు. ఈ సర్కిల్ని ఏమని పిలుస్తారు సార్, మనకి సైక్లిక్ క్వాడ్రాటరల్ అని పిలుస్తారు. నెక్స్ట్ థియరం 9.11 సార్, ద సమ్ ఆఫ్ ఎయిదర్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ సైక్లిక్ క్వాడ్రాటరల్ ఈస్ 180 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైక్లిక్ క్వాడ్రాటరల్ ఉందని సార్, సైక్లిక్ క్వాడ్రాటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎంతకి ఈక్వల్ అవుతాయని సార్, ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి అనేవి 2 యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవుతాయని సార్, 2 యాంగిల్స్ని కలిపితే ఇదర్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రాటర్, అంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతాయి, మనకి 180కి ఈక్వల్ అవుతాయి. అంటే ఆపోజిట్ 2 యాంగిల్స్, ఈ 2 ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180కి ఈక్వల్. సేమ్ ఈ ఆపోజిట్ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతాయండి సార్, 180కి ఈక్వల్ అవుతాయంట. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ థియరం సార్, థియరం 9.12, ఇఫ్ ద సమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటరల్ ఈజ్, అంటే సమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్, ఈ 2 పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి సార్, ఈ 2 పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కనుక మనకి కలిపితే 180కి ఈక్వల్ అయితే ఈ సర్కిల్ మొత్తం ఏమవుతుందంటే మనకి సైక్లిక్ క్వాడ్రాటరల్ అవుతుందంట. అంటే ఏదైనా 2 సర్కిల్స్ తీసుకొని కలిపి ఏదైనా ఒక సర్కిల్లో ఒక క్వాడ్రాటరల్ డ్రా చేసినప్పుడు ఆ క్వాడ్రాటరల్ ఆపోజిట్ యాంగిల్స్ రెండింటిని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అయితే కనుక ఆ సర్కిల్ ఏమవుతుంది, మనకి సైక్లిక్ క్వాడ్రాటరల్ అవుతుందని సార్. ఓకేనా సార్, ఇది వీడియో సార్. వీడియోలో మనకి సర్కిల్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద ఇంట్రడక్షన్ సార్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.